హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్లైస్ కేక్ అనమాట. సో ఈ కేక్ అనేది చాలా స్పాంజ్గా ఉంటుంది అండ్ చూడడానికి చాలా అట్రాక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ అనేది. సో పిల్లలైతే మాత్రం చూసి అట్రాక్ట్గా తినడానికైతే చాలా ఫీల్ అవుతారండి. సో కేక్ చేయగానే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ కేక్ టేస్ట్ అనేది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్గా చూస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మన ఛానల్ ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చి మాత్రం షుగర్ తీసుకోవాలండి. అండ్ షుగర్ వచ్చి 1/3 కప్ అనమాట, అంటే 80 గ్రామ్. నెక్స్ట్ వచ్చి 2 eggs. సో నెక్స్ట్ కేక్ సెల్ అనమాట. ఈ 3ను కూడా మనం నీట్గా బీట్ చేసుకోవాలి. సో మెజర్స్ అయితే మాత్రం నేను వీడియో చివరిలో అయితే పెడతాను. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మాత్రం సో వీడియో లాస్ట్లోకి వెళ్ళి అయితే చూసేయండి. చూసి నోట్ చేసుకునే వాళ్ళు అయితే నోట్ చేసేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చి షుగర్, ఎగ్స్ అండ్ కేక్ సెల్ కూడాను నీట్గా బీట్ చేసేసుకోవాలి. క్రీమ్ స్ట్రెచ్చర్ వచ్చిన దాకా బీట్ చేయాలి. సో కొంతమందికి డౌట్స్ అయితే వస్తున్నాయండి, షుగర్ అనేది మెల్ట్ అవ్వట్లేదు, లేక వైట్ క్రీమ్ స్ట్రెచ్చర్లా రావట్లేదు, ఎల్లోగానే ఉండిపోతుంది అని అడుగుతున్నారు. అలా అనేమి ఉండదండి. మనం షుగర్ మొత్తం కూడాను నీట్గా బీట్ చేయాలి. సో బీట్ చేసిన బట్టే మాత్రం క్రీమ్ స్ట్రెచ్చర్ అనేది వస్తుంది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, షుగర్ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి. అప్పుడే మనకి కేక్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ స్పాంజ్నెస్ ఉంటుంది, వైట్నెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందికి ఇంకా చాలా డౌట్స్ ఉంటున్నాయి అనమాట. అంటే కేక్ స్పాంజ్ అనేది ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కొక్క స్పాంజ్లా చేస్తారేమో అని డౌట్స్గా ఉంటున్నాయండి. సో అలాగనేమి ఉండదు. ఒక్క స్పాంజ్ రెసిపీ అనేది ఒక్కటే రెసిపీ అండి. అంతా కూడాను మనకి ఏ ఫ్లేవర్ అనేది కావాలో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ స్పాంజ్ మాత్రం సపరేటెడ్, ఎందుకంటే అందులో చాక్లెట్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట, కోకో పౌడర్. సో అది మాత్రం సపరేటెడ్ అనమాట స్పాంజ్. సో మిగతా స్ట్రాబెర్రీ, పైనాపిల్, బటర్ స్కాచ్, వెనిలా మొత్తం కూడాను మనం స్పాంజ్ ఎలా అయితే చేస్తామో, స్పాంజ్ బేసెస్ అనేవి పేస్ట్రీ బేస్ అనేది ఎలా చేస్తానో సో అన్నిట్లో కూడా అదే బేస్ అనమాట, అదే ఫ్లేవర్. ఎసెన్స్ మాత్రం వేసుకోవాలండి. సో ఎసెన్స్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనకి ఏ కస్టమర్ ఏ కేక్ అనేది ఆర్డర్ చెప్పారో ఆ ఎసెన్స్ అనేది వేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ కేక్ మాత్రం నేనైతే ఇంట్లోకే చేసుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లల హాలిడేస్ కదా. సో అందుకని చెప్పి నేనైతే చేస్తున్నాను. సో మొత్తం కూడా నాకు షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయిందండి. మీరు బీటర్ అనేది చాలా బేగా హీట్ అయిపోతుందండి అంటే సో మీరు 250 వాట్స్ 300 వాట్స్ తీసుకుని ఉంటారండి. మినిమం 400 వాట్స్ ఉండాలండి, ఎందుకంటే మనం బీట్ చేసుకునే ఎందుకంటే 30 మినిట్స్ పడుతుందండి, 25 మినిట్స్ పడుతుంది అనమాట మనం బీటింగ్ చేసే టైము. సో అందుకని చెప్పేసి 400 వాట్స్ తీసుకోండి. ఫిలిప్స్ చాలా బాగుందన్నమాట. సో ఫిలిప్స్ కూడా తీసుకోండి. ఫిలిప్స్ బ్రాండ్ ఏంటంటే సో నేను తీసుకునేటప్పుడు 1 year బ్యాక్ 2000 ఉందండి ఫ్లిప్కార్ట్లో ఆర్ అమెజాన్లో కూడాను. సో ఇప్పుడు వచ్చి 2100 అలా ఉందన్నమాట. సో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, చూడండి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో. సో నెక్స్ట్ వచ్చి ఈ కేక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మెజర్స్ వచ్చేసి మైదా వచ్చి 1/2 కప్ అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 3 గ్రామ్. సో ఈ రెండింటిని కూడాను నీట్గా జల్లించేసుకోవాలి, బీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి బటర్ అనమాట. సో బటర్ వచ్చి 1 tablespoon, అంటే 10 గ్రామ్ అనేది నేను తీసుకున్నానండి. సో ఈ 3ని కూడాను నీట్గా బీట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే బీట్ చేసుకునే విధానమే బట్టే ఉంటుందండి మన కేక్ అనేది, అప్పుడే స్పాంజినెస్గా ఉంటుంది, వైట్నెస్గా ఉంటుంది. సో నీట్గా మొత్తం కూడా నేను బీట్ చేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నానండి నేను, ఎందుకంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తెలియాలి అని చెప్పేసి నేను చాక్లెట్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఇందులో వెనిలా ఎసెన్స్ అయితే నేను వేయలేదు అండ్ స్కిప్ చేసేసాను. సో మీరు యూస్ చేయాలి అనుకుంటే మాత్రం వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోండి, ఓకేనా. సో చాక్లెట్ ఎసెన్స్ ఆర్ పైనాపిల్ ఎసెన్స్ అనేది నేను వేసుకున్నాను అనమాట. సో చాక్లెట్ ఎసెన్స్ వచ్చి 2 drops అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ వచ్చేసి అది కూడాను 1/4 tablespoon అనేది వేసుకున్నాను. సో రెండు కూడా 1/4 tablespoon అనేది ఎసెన్స్ అయితే వేసుకోండి. సో మొత్తం కూడా నేనైతే వేసేసుకొని బీట్ చేసేసుకున్నానండి. సో మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్లెండర్తో అయితే పని అయితే అయిపోయింది. సో దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకొని మిగతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకున్నాను అనమాట. సో మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకొని సో సగం కేక్ మిక్స్ని సపరేట్ అయితే చేసుకున్నాను అనమాట నేను. ఎందుకు అంటే సో మనకి కొంచెం డిఫరెంట్గా కావాలి కదండి, సో ఇందులోనే ఉంటుంది. సో ఈ మిస్టేక్ని మాత్రం ఎక్కడ మీరు స్కిప్ చేయకండి. ఫస్ట్ కొంచెం కేక్ మిక్స్ అనేది కొంచెం సపరేట్ చేసేయండి. అందులో కొంచెం ఏం చేస్తారంటే
చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదండి, కోకో పౌడర్. సో ఆ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. సో నేనైతే మాత్రం 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అంటే 5 గ్రామ్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఆ కోకో పౌడర్ని. సో అందులో వేసేసుకొని నేను నీట్గా అయితే జల్లించేసుకున్నాను అనమాట. సో కొంతమంది అయితే అడుగుతున్నారండి, కేక్ జెల్స్ అనేవి కొన్ని కేక్స్లోకి యూజ్ అయితే చేయరా అని. సో కొన్ని కేక్స్లోకి అయితే యూజ్ చేయరని, అండ్ డ్రై కేక్స్ అటువంటి కేక్స్లోకి అయితే యూజ్ చేయరనమాట. సో వీడియో అయితే ఫుల్గా చేసి అయితే పెడతానండి. సో మీకైతే కూడా కోకో పౌడర్ అయితే వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం కలర్ అయితే తక్కువైంది కదా, ఇంకొంచెం కోకో పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి నేను. సో మొత్తం నీట్గా కలుపుకోవాలండి. నేనైతే స్పూన్తో అయితే కలిపేసుకున్నాను, ఎందుకంటే స్పాచులర్ ఆ బౌల్లోకి సరిపోదు అనుకున్నాను. సో అందుకని చెప్పేసి నేను స్పూన్తో అయితే కలిపేసుకున్నాను. సో ఇది వచ్చేసి బ్రెడ్ మౌల్డ్ అనమాట. ఈ బ్రెడ్ మౌల్డ్లో అయితే నేను చేసుకుంటున్నానండి. సో మీరు 1/2 కేజీ టిన్లో చేసుకుందాం అనుకున్నా కూడా సేమ్ ఇదే టిప్స్ని ఫాలో అయిపోండి, ఓకేనా. సో బ్రెడ్ మౌల్డ్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం స్లైస్ అనేవి బాగా కట్ అవుతుంది, అండ్ చూడ్డానికి కూడాను చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట, అండ్ తినడానికి కూడా చాలా ఇష్టపడతాము. సో బ్రెడ్ మౌల్డ్లోకి ఆయిల్ అనేది బాగా అప్లై చేయాలండి, ఎందుకంటే మనం బటర్ పేపర్ అనేది మనం కింద బేస్కే వేస్తామండి, అండ్ బటర్ పేపర్ అనేది చుట్టూ కూడా వెయ్యం కదా మౌల్డ్కి. అందుకని చెప్పేసి ఆయిల్ అనేది నీట్గా అప్లై చేయండి. సో ఎడ్జెస్ కూడాను నీట్గా అప్లై చేయండి, అప్పుడే మనకి కేక్ అనేది బేగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట బయటికి. సో ఫస్ట్ వచ్చి ఈ వైట్ కలర్ది కొంచెం మౌల్డ్లో వేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చి ఈ వైట్ కలర్ క్రీమ్ స్ట్రెచర్ వేసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చి చాక్లెట్ది వేసుకున్నాను. సో అలా అన్నమాట. సో ఫస్ట్ వచ్చి వైట్, వెనిలా, అండ్ నెక్స్ట్ వచ్చి చాక్లెట్, అండ్ నెక్స్ట్ వచ్చి పైన మళ్ళీ వెనిలా వేసుకున్నాను అనమాట. సో వెనిలా కేక్ మిక్స్ వేసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కేక్ మిక్స్ అనేది వేసుకున్నాను అనమాట. సో సేమ్ ప్రాసెస్ అండి, మీ దగ్గర ఎంతైతే కేక్ మిక్స్ అనేది ఉందో అలానే వేయండి. అండ్ టాప్కి వచ్చినప్పుడు మాత్రం చాక్లెట్ మాత్రం వేయకండి కోకోది. సో వెనిలా మాత్రమే వేయండి, ఓకేనా. అప్పుడు చూడడానికి లుకింగ్గా ఉంటుంది అనమాట. అండ్ చాక్లెట్ పైకి వస్తే ఏంటంటే అంత అట్రాక్టివ్గా ఉండదు అనమాట. సో లోపల చాక్లెట్ ఉందని ఎవరికి తెలియకూడదు, మనం కట్ చేసినప్పుడే తెలియాలి. స్లైస్ కింద కట్ చేసినప్పుడే మనకి ఓకే లోపల ఇంకొక డిజైన్ ఉందా అన్నట్టుగా తెలియాలన్నమాట, ఓకేనా. సో మొత్తం కూడా నేనైతే ఇలా అయితే చేసేసుకున్నానండి. అండ్ లాస్ట్ కొంచెం ఉంటే నేనైతే స్పాచర్తో మొత్తం కూడా తీసేసుకొని పైన అయితే వేసేసుకున్నాను అనమాట. సో మొత్తం చూడ్డానికి మాత్రం కేక్ మిక్స్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో నేను కూడా ఎలా వస్తుందో అనుకున్నాను. సో ఇంకో కొత్త న్యూ డిజైన్లా వచ్చిందనమాట, అండ్ చూడడానికి కూడా అంత బాగుందనమాట కేక్ అనేది. సో నేనైతే ఓవెన్లో అయితే పెట్టానండి, 180 degreesలో 30 minutes అయితే పెట్టాను అనమాట. సో మీరు ఒకవేళ స్టవ్ మీద పెట్టిన వాళ్ళైతే మాత్రం ప్రీహీట్ చేసేసుకొని ముందుగాను ప్రీహీట్ చేసిన తర్వాత 30 minutes దాకాను ప్లేట్ అయితే తీయకండి కేక్ పెట్టేసిన తర్వాత, ఓకేనా. సో ఇలా 30 minutes తర్వాత నాకు కేక్ అయితే బేక్ అయిపోయింది అనమాట. సో చాలా వేడిగా ఉందండి, అండ్ టూత్పిక్ కూడా పెట్టి చూసాను ఒకవేళ ఎక్కడైనా బేక్ అవ్వలేదేమో అని. సో మొత్తం కూడా ఆల్ సక్సెస్ఫుల్గా మాత్రం బేక్ అయిపోయింది అనమాట కేక్ అనేది. కరెక్ట్గా 30 minutesలో బేక్ అయిపోయిందండి కేక్. అండ్ చాలా బాగా కూల్ అయిన తర్వాత నేను డిమోల్డ్ చేసేసుకున్నాను కేక్ని. అండ్ నార్మల్గా ఇలా డిమోల్డ్ చేసేసుకొని బటర్ పేపర్ అనేది రిమూవ్ చేసేసుకొని అండ్ కేక్ అయితే మాత్రం కట్టింగ్ అయితే చేసేద్దాం. సో నేను ఎప్పుడైతే కేక్ అనేది చేస్తున్నానో ఇంకా మా పిల్లలు నా వెనకాలే తిరుగుతూనే ఉన్నారనమాట కేక్ కోసం. అండ్ ఇలా అయితే స్లైస్ కింద అయితే కట్ చేసుకున్నాను. అండ్ కేక్ కూడా చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఒకవేళ ఎటువంటి డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో చెప్తాను. సో నేను ఫోన్ మాత్రం నా దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా నేను మెసేజ్కి రిప్లై ఇవ్వడానికే చూస్తానండి. సో ఒకవేళ మరి ఫోన్ కొంచెం నేను అప్పుడప్పుడు పక్కనైతే పెడతాను అనమాట. సో నాకు కొన్ని ఆర్డర్స్ ఉండేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువ ఫోన్ అయితే చూడను. సో అప్పుడైతే కొంచెం టైం పడుతుంది సో రిప్లై ఇవ్వడానికి. సో రిప్లై ఇవ్వడం మాత్రం చాలా ఇస్తాను, ఓకేనా. సో మొత్తం కూడా స్లైస్ అయితే ఇలా అయితే వచ్చాయన్నమాట. సో చూడడానికి ఎంత బాగున్నాయి కదా లుకింగ్గా. సో అదొక డిఫరెంట్ డిజైన్లో అయితే వచ్చిందనమాట. సో మీకు ఈ కేక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో తిన్నాను, చాలా బాగుందనమాట, చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.